99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా విజయపురం మండలం కేవీపురం హరిజనవాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి అరుణాచలం చిన్నమ్మ కుమార్తె రాజమణి కర్మక్రియ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ ఆర్కే రోజా పాల్గొని రాజమణి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ మహిళపై ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచరుడు టీడీపీ నేత రమేష్ అసభ్య ప్రవర్తన. ఇన్స్టాగ్రామ్ లో వివాహితకు అసభ్య మెసేజ్లు, వీడియోలు పంపిన టీడీపీ నేత. లోటస్ జిమ్ నిర్వాహకుడు రమేష్ కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన మహిళ కుటుంబ సభ్యులు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టీడీపీ నేతకు దేహశుద్ధి వీడియోలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సోదరి శ్రీమతి మట్టా దేవజ్యోతి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 10వ వార్డు నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి నామినేషన్ను సమర్పించారు. వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓ విద్యార్థి ఆవేదన. రోజు కాలేజీకి పోయే విద్యార్థి కష్టాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో, చదువు కోసం మేము చేసే పోరాటం అంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు. సిబిఎన్ స్పందించండి అంటూ విద్యార్థి వేడుకుంటున్న దృశ్యాలు, మాటలు వైరల్. ఒక్క పథకం వల్ల మా పోరాటం చూడండి, ఇది రాజకీయానికి సంబంధించినది కాదు, మా విద్యార్థి చదువు పోరాటం స్పందించండి, విద్యార్థి సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నాము, సిబిఎన్ సార్ ప్లీజ్ రెస్పాండ్. రోజు విద్య కోసం బస్సు ఎక్కే విద్యార్థి విన్నపం. ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హట్ హాక్ కమిటీ సభ్యులు కేతినేని హరిశ్చంద్ర మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ సమ్మె సిద్ధాంతమని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలని, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే అని చాటిన మహానుభావుడని వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మందడపు సుధాకర్, వాసిరెడ్డి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమ్మవారిపేట గ్రామం నందు జరుగుతున్న శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారిని గుట్ట మీద నుండి సమ్మక్క తల్లిని కిందికి తీసుకొని వచ్చే సమయంలో గౌరవ సూచకంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తుపాకీతో కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్, కాజీపేట ఎంఆర్ఓ రాజు, స్థానిక కార్పొరేటర్ శ్రీ జలగ మణిత, రంజిత్ రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ ను వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పుత్త ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను తన నివాసంలో కలిసిన ఖమ్మం వైఎస్ఆర్సీపీ అభిమానులు. ఇటీవల వైఎస్ జగన్ ను పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారన్న కారణంతో 11 మంది వైఎస్ఆర్సీపీ అభిమానులపై క్రిమినల్ కేసు పెట్టి అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్కు పంపిన వైనాన్ని వైఎస్ జగన్ ను కలిసి అభిమానులు వివరించారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చి పార్టీ క్యాడర్కు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్రి శ్రీనివాస్, నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి అక్షింతల వెంకటరామయ్య అలియాస్ చంటి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మొటికిపల్లి గ్రామానికి చెందిన సి నారాయణ ఇంటి నందు దొంగలు పడి ఇంటిలోని నగదు ఇతర సామాన్లు దొంగిలించారు. వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం వైసీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తక్షణ అవసరాల కోసం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని నిజం చేసే విధంగా పేదలకు వైద్య సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు గురిజాల గోపి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ సెంటర్లోని రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయం నందు మీడియా మిత్రుల సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి ఆశీస్సులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ పసుపులేటి వీరబాబు సహకారంతో మణుగురులో ప్రసిద్ధి చెందిన ప్రగతి హాస్పిటల్ ఆధ్వర్యంలో మణుగురు మండలంలోని నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని రకాల వసతులు కల్పించనున్నారని గురజాల గోపి తెలియజేశారు. ఈ వైద్య సేవలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటాయని నిరుపేదలు వినియోగించుకోవాలని కోరారు. సేవా దృక్పథంతో పెనుగంచిపోలు తిరుపతమ్మ తల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ నూతలపాటి చెన్నకేశవులు రాణి దంపతులు తమ వంతు సహకారాన్ని అందించనున్నట్లు గోపి తెలిపారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేదవారి కళ్లల్లో ఆనందం చూసే విధంగా తాను కూడా ఇలాంటి వైద్య సేవలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అందరూ ఆరోగ్యంతో ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ప్రగతి ఆసుపత్రి చైర్మన్ పూనెం సరోజ, మహిళా సీనియర్ నాయకులు ఎండి శబానా, సుజాత తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో గూడెప్పాడ్ సెంటర్కు సమీపంలో గల ఎంఎంఆర్లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీసు వారు తనిఖీలు చేసి దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మరియు మౌనిక నకిలీ టీ పౌడర్ను ఎలా గుర్తించాలో డెమో చేసి చూపించారు. ఇట్టి కార్యక్రమంలో పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు, షాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలంలో కర్ల రాజు సంతాప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ. కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్కు కారకులైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ నియోజక పరిధిలోని అనంతగిరి మండల కేంద్రంలో కర్ల రాజేష్ సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు ఓయూ నేత, బీజేపీ నేత మల్లబోయిన అంజీ యాదవ్, వివిధ రాజకీయ నేతలు మరియు వివిధ గ్రామాల నుండి మాదిగ ప్రజలు తరలివచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.